హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేసీఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ఈరోజు మనం పార్ట్ 2 కాన్సెప్ట్ చూద్దాం. సో బిఫోర్ దాట్ మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ 2026. సో ఈ సంవత్సరం మీ అందరికీ కూడా చాలా అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నాను. సో ఇందులో భాగంగా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఫస్ట్ది మనం ఎకనామీ టెర్మినాలజీ. సంవత్సరం మొదటి టాపిక్ ఎకనామీతోనే స్టార్ట్ చేద్దాం. సో నేను టీచ్ చేసుకునే సబ్జెక్ట్ కాబట్టి. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇదేంటంటే బేసికల్గా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో ఈ పారిశ్రామిక ఉత్పత్తి అనేటటువంటిది ఎంత పెరుగుతోంది అనేది అంచనా వేసేటటువంటి ఒక సూచిక ఇది. అంటే పారిశ్రామిక అభివృద్ధి ఒక సంవత్సరంలో పారిశ్రామిక అభివృద్ధి ఎంత జరిగింది అనేది లెక్క పెడతారు. అయితే ఇది ప్రతి మంత్కి ప్రతి నెల రిలీజ్ చేస్తారు. ఎవరు రిలీజ్ చేస్తారు? నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ చేస్తుంది. ఏ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది ఇది? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ఈ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది. సో దీని యొక్క స్వభావాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే మనకి ఆర్థిక వ్యవస్థలో జీడిపి గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే దీన్నే మనం ఏమంటాము? ఆర్థిక ప్రగతి, అంతే కదా, ఆర్థిక ప్రగతి. సో దీన్ని మరొక పదంలో పిలవచ్చు ఆర్థిక వృద్ధి. సో ఈ ఆర్థిక వృద్ధి అనేటటువంటి దాంట్లోనే మనకి వ్యవసాయ రంగం ఉంటుంది, పారిశ్రామిక రంగం ఉంటుంది, సేవా రంగం ఉంటుంది. మనకి రెండు బాగానే ఉన్నాయి, ఇదే బాగలేదు. సో ఈ పారిశ్రామిక వృద్ధి అనేటటువంటిది ఎంత ఉంది అనేటటువంటి చెప్తుంది ఇది. సో అదే నేచర్ ఆఫ్ ద ఇండికేటర్ అని చెప్పొచ్చు. అయితే ఇందులో మనకి ఏ రంగాలు బ్రాడ్ సెక్టార్స్ని మనం తీసుకుంటాం. అనేక రంగాలు ఉంటాయి. అందులో ఇంపార్టెంట్ రంగాలు ఏంటి? మైనింగ్ అంటే తవ్వడం, రెండోది మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగం, మూడు విద్యుత్ ఉత్పత్తి ఎలక్ట్రిసిటీ. అలాగనే కొన్ని యూజ్ బేస్డ్ సెక్టార్స్ ఉంటాయి. అంటే బేసిక్ గూడ్స్, అంటే ఏవైతే వస్తువులు మన తాలూకా మినిమం అవసరాలకు, అంటే స్టీలు ఇట్లాంటివి ఉంటాయి చూడండి, అవన్నీ బేసిక్ గూడ్స్ అనమాట. ఐరన్, స్టీలు, సిమెంట్. సో అట్లానే క్యాపిటల్ గూడ్స్ అంటే బాగా ఎక్కువ పెట్టుబడితో తయారు చేసేవి. ఎలక్ట్రిసిటీకి సంబంధించిన BHEL ఉందనుకోండి, అది క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీ అవుతుంది. సో అంటే ఓ పెద్ద పెద్ద క్రేన్లు తయారు చేస్తున్నాం అనుకోండి, అది క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీ అవుతుంది. ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే ఒక వస్తువుని మధ్యస్థంగా వాడుకొని దీని ద్వారా మనం వేరే ఒక వస్తువుని తయారు చేస్తాం, అది ఇంటర్మీడియట్ గూడ్, మధ్యస్థ వస్తువులు. సో ఇవన్నీ కూడా యూజ్ బేస్డ్ సెక్టార్స్ అని అంటాం. బ్రాడ్ సెక్టార్స్ అంటే ఇవి. సో ఈ యొక్క ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ బేస్ ఇయర్ అనేటటువంటి దాన్ని ఏది సంవత్సరం తీసుకున్నాం మనం? 2011-12. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇది ఇచ్చినటువంటి డేటానే ఆర్థిక మంత్రిత్వ శాఖ వాడుతుంది, RBI వాడుతుంది, ఇంకా ఇతర ఏజెన్సీలు తమ తాలూకా విధానాలను ఏర్పాటు చేసుకోవడానికి, పాలసీ ఫార్మేషన్ అనేటటువంటి చేసుకోవడానికి వాడతాయి. సో ఇది క్వార్టర్లీ అండ్ అడ్వాన్స్ జీడిపి ఎస్టిమేషన్స్, అంటే ఎంతవరకు భారతదేశంలో ఆ సంవత్సరంలో లేదా ఆ పర్టికులర్ 3 నెలలకు గాను ఎంత జీడిపి రావచ్చు అనేది అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇందులో మనకి 8 కోర్ సెక్టార్స్ ఉంటాయన్నమాట. 8 కోర్ సెక్టార్స్ మనకి. ఇంకో అవేవి? ఎలక్ట్రిసిటీ, రిఫైనరీ ప్రొడక్ట్స్, స్టీలు, బొగ్గు, క్రూడ్ ఆయిల్, సిమెంట్, న్యాచురల్ గ్యాస్, ఫర్టిలైజర్స్. ఇందులో కనుక మీరు చూస్తే ఈ 8 ఇంపార్టెంట్ రంగాలు, ఈ మొత్తం 8 ఉంటాయి. సో దీనికి నేను చాలాసార్లు షార్ట్కట్ కూడా చెప్తూ ఉంటాను. NFS, నీడ్ ఫర్ స్పీడ్ గేమ్, రెక్లెస్లీ ప్లేయింగ్, RECCC, NFS RECCC. సో ఏంటంటే న్యాచురల్ గ్యాస్, ఫర్టిలైజర్స్, స్టీలు, రిఫైనరీ, ఎలక్ట్రిసిటీ, కోల్, సిమెంట్, క్రూడ్ ఆయిల్. సో ఈ మొత్తం 8 రంగాలు ఈ యొక్క ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఏవైతే ఉన్నదో ఇందులో 40% వెయిటేజ్ని కలిగి ఉంటాయి. సో అది ఏ పర్టికులర్ రంగం ఎక్కువ వెయిటేజ్ కలిగి ఉంటుంది అనేటటువంటి దాంట్లో చూస్తే రిఫైనరీ ప్రొడక్ట్స్ అత్యధికంగా ఉంది, తర్వాత ఎలక్ట్రిసిటీ, తర్వాత స్టీల్. ఒక్కొక్కసారి ఇవి మారుతూ ఉండొచ్చు కూడా, అవి మీరు గమనించాలి. సో ఇది IIP, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్కి సంబంధించి. అందులో మనకి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పక్కన పెడితే కొంచెం దీనికి రిలేటెడ్గా మరొక కాన్సెప్ట్ ఉందండి. అదేంటంటే పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్. ముందు దానికి దీనికి ఏం సంబంధం లేదు, ఎకనామీలో రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి చెప్తున్నాను. ఇదేంటంటే బేసికల్గా చేంజెస్ ఇన్ ద పర్సెప్షన్స్ ఆఫ్ బిజినెస్ వేరియబుల్స్ కంపేర్ టు ప్రీవియస్ మంత్. అంటే మన దేశంలో ఉన్నటువంటి వ్యాపారాత్మక ధోరణి ఎట్లా ఉంది అంటే గతంలో వ్యాపారంలో ఏ వేరియబుల్స్ ఉన్నాయి, ఇప్పుడు గత నెలతో పోల్చుకుంటే ఈ నెలలో ఏ మార్పులు వచ్చినాయి అనేది చెప్పాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతము, భవిష్యత్తు, వ్యాపారానికి సంబంధించినటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ సమాచారాన్ని ఇది అందిస్తూ ఉంటుంది. సో దీన్ని కంపెనీల్లో ఉన్నటువంటి చాలామంది నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు, ఎనలిస్టులు, పెట్టుబడిదారులు వాళ్ళందరూ చూస్తారు. ఏది? ఈ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేటటువంటి దాన్ని.
సో దీన్ని కూడా క్యాలిక్యులేట్ ఎట్లా చేస్తారంటే దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి, తయారీ రంగానికి విడిగా క్యాలిక్యులేట్ చేస్తారు పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ని, సేవా రంగానికి విడిగా చేస్తారు. సో దీంట్లోనే ఈ రెండింటిని కలిపి కనుక ఇచ్చేస్తే అది కాంపోజిట్ పిఎంఐ అని కూడా అంటారు. సో అట్లా పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్ అనేది ఉంటుంది. సో ఇండెక్స్ 0 నుంచి 100 వరకు ఉంటుంది. 100 కన్నా ఎబవ్ ఉంటే ఎక్స్పాన్షన్ అని, 50 కన్నా ఎక్కువ ఉంటే ఎక్స్పాన్షన్ అని, 50 కన్నా తక్కువ ఉంటే కాంట్రాక్షన్ అని. ఎగ్జాక్ట్లీ 50 ఉంటే ఏ మార్పులు లేవు. అంటే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ 50 ఉందనుకోండి, ఏ మార్పు లేవు, గత నెల ఎలా ఉంది ఇది అలాగే ఉంది. కానీ గత నెలతో పోల్చుకుంటే 50 కన్నా పెరిగింది అనుకోండి, బిజినెస్ వేరియబుల్స్ పెరిగాయి, తగ్గితే బిజినెస్ వేరియబుల్స్ తగ్గాయి. సో మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్ కనుక తగ్గితే జీడిపి తగ్గుతుంది అని అర్థం. సో ప్రతి నెల బిగినింగ్లో దీన్ని రిలీజ్ చేస్తారు. ఆర్థిక వ్యవహారాలను అర్థం చేసుకోవడానికి పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్ మనకు ఉపయోగపడుతుంది. సో దీన్ని ఎవరు కంపైల్ చేస్తారు అంటే ఐహెచ్ఎస్ మార్కెట్ అని వరల్డ్ వైడ్లో ఉన్నటువంటి ఎకనామీస్ అన్నిటిని దాదాపుగా 40 ఆర్థిక వ్యవస్థలకి ఇదే సంస్థ చేస్తూ ఉంటుంది. ఇది ఒక గ్లోబల్ లీడర్ అనమాట. ఇలాంటి ఇన్ఫర్మేషన్ని అనలైజ్ చేయడంలో వీళ్ళు గ్లోబల్ లీడర్స్. వీళ్ళు S&P గ్లోబల్ అండి, స్టాండర్డ్ అండ్ పూర్ గ్లోబల్ లాంటి కొన్ని సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలకు చెందినటువంటి ఇన్స్టిట్యూషన్. ఇది భారతదేశానికి ఏ విధమైన సంబంధం లేదు. అంటే సంబంధం లేదంటే భారతదేశానికి సంబంధించిన సంస్థ కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థ. సో ఇది పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. సో ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్. సో అట్లాగనే ఇంకా టాక్సేషన్, పన్నుల్లో కొన్ని రకాలు ఉన్నాయి. సో ఇది చూసి మనం ఈ యొక్క క్లాస్ని ముగిద్దాం. అందులో ముఖ్యంగా మొదటిది ప్రపోర్షనల్ ట్యాక్స్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆదాయ పన్ను, ఆదాయానికి సంబంధించిన పన్ను. అసలు పన్నులు ఎందుకు వేస్తారు? దేశంలో మనకి హై క్లాస్, లో క్లాస్ 2 వర్గాలు ఉంటాయి. సో ఇప్పుడు హై క్లాస్ నుంచి పన్నుల రూపేణా కొంత డబ్బుని తీసుకొని ఈ లో క్లాస్లో ఉన్నటువంటి పీపుల్కి పంచుతుంది ప్రభుత్వం. తద్వారా ఈ సమానత్వంతో కూడినటువంటి ఒక సమానత్వంతో కూడిన సమాజాన్ని సృష్టించాలనేది లక్ష్యం. లేదని అనుకుంటే డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి పన్నులు తీసుకోవడం ఎందుకు? అసలు ఎవడి కష్టానికి వాడికి డబ్బులు వచ్చినాయి, వదిలేయచ్చు కదా. అట్లా కుదరదు. అత్యధికంగా డబ్బులు సంపాదించిన వాడి దగ్గర నుంచి ఎక్కువ పన్నులు తీసుకుంటారు, తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తక్కువ పన్నులు తీసుకుంటారు. ఎక్కువ పన్నులతో ప్రభుత్వాన్ని నడిపించి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఇంకా తక్కువలో ఉన్నటువంటి వ్యక్తుల్ని పైకి లేపే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ పన్నులు అనేక రకాలు ఉన్నాయి. ఒకటి ప్రపోర్షనల్ ట్యాక్స్, అంటే ధామాషా పద్ధతిలో పన్ను. అంటే ఉదాహరణకి నువ్వు ₹1,00,000 సంపాదించు, 10 లక్షలే సంపాదించు, ₹1,00,000 సంపాదించు, ₹1,000 సంపాదించు, సంబంధం లేదు, ప్రతివాడు 10% పన్ను కట్టాలి. సో దీన్ని ప్రపోర్షనల్ ట్యాక్స్ అని అంటారు. అంటే సేమ్ పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ లెవీడ్ ఆన్ ఆల్ ట్యాక్స్ పేయర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్కమ్ లెవెల్. నీకు ఆదాయం ఎంతైనా ఉండని, నీ ఆదాయంలో 10% కట్టాలి. కానీ అట్లా చేస్తే మనకేమవుతుంది? వీడు 10 లక్షలే కడతాడు, వీడు 1,00,000 కడతాడు, వీడు 10,000 కడతాడు, వీడు 10% అన్నాం కాబట్టి ఆబ్వియస్గా ₹100 కడతాడు. సో ఇట్లా పన్ను అనేటటువంటిది ఈ వ్యక్తులకి కాస్త తక్కువ ఉంటుంది, ఈ వ్యక్తులకి పెనుభారంగా మారుతుంది. బట్ లెక్క ప్రకారం చూస్తే 10% అందరికీ సమానం కాబట్టి న్యాయబద్ధం అని కూడా అనేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా ట్యాక్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో అబ్సల్యూట్ అమౌంట్ అనేది నీ ఆదాయం పెరిగే కొలది పెరుగుతుంది. ఇక నీ ఆదాయం ₹1000 కాబట్టి 100 కట్టాలి పన్ను. ఇక నీ ఆదాయం ₹1,00,000 కాబట్టి 10 లక్షలు కట్టాలి. సో దీన్ని ప్రపోర్షనల్ ట్యాక్స్ అని అంటాం. ఇది సాధారణంగా భారతదేశంలో ఆదాయ పన్నులో కనిపించదు. అలాగే మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఇదిగో 10,000 అయితే నువ్వు 1000 కట్టాలి, 1,00,000 అయితే 10,000 కట్టాలి. సో ఇది ప్రపోర్షనల్. కానీ భారతదేశంలో మనం ఇన్కమ్ ట్యాక్స్ అనేటటువంటి దాన్ని 2 రకాలుగా చూస్తాం. ఇది ప్రోగ్రెసివ్ ఉంటుంది, దాంతోపాటుగా ప్రపోర్షనల్ కూడా ఉంటుంది. ఎట్లా? ప్రోగ్రెసివ్ అంటే ఏంటంటే నీ ఆదాయం పెరిగే కొద్దీ నీ పన్నుని పెంచుతారు. అంటే ఇప్పుడు మన దేశంలో చూడండి స్లాబ్లు ఉంటాయి. ఇప్పుడంటే 12 లక్షల వరకు ఆదాయ పన్ను కట్టక్కర్లేదు. సాధారణంగా అయితే 2.5% ఒక ఆదాయం, నిర్దిష్ట ఆదాయం వరకు, తర్వాత 5, తర్వాత 10, 15, 20, 30, 45% వరకు కూడా పన్నులు ఉంటాయి. అంటే నీ ఆదాయం పెరిగే కొద్దీ పన్ను పెరుగుతుంది. సో దాన్ని ప్రోగ్రెసివ్. కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఏమవుతుంది? ప్రతివాడు 30% కట్టాలి. ఈ ₹1,00,000 పైన ఆదాయం వచ్చినా, 100 కోట్ల పైన ఆదాయం వచ్చినా 30% పన్ను కట్టాలి. సో దాన్ని ప్రోగ్రెసివ్ అని అంటాం. సో ప్రోగ్రెసివ్ అనేటటువంటిది మనకి ఇనీషియల్ స్టేజెస్లో ఉంటుంది. అంటే ఇప్పుడు మన ఇన్కమ్ ట్యాక్స్ని గ్రాఫ్లో వేయాలంటే నీ ఆదాయం పెరిగే కొద్దీ పన్ను పెరుగుతుంది. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఎవడైనా కామన్గా కట్టాలి. సో ఇలా పెరిగినటువంటి దాన్ని
ప్రోగ్రెసివ్ అని అంటాం. ఇలా కామన్గా ఉన్నదాన్ని ప్రపోర్షనల్ అని అంటాం. కాబట్టి భారతదేశంలో ట్యాక్సేషన్ అనేటటువంటిది ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ అనేటటువంటిది ప్రోగ్రెసివ్ అలాగే ప్రపోర్షనల్ కూడా. సో కాబట్టి హయ్యర్ ఇన్కమ్ ఉన్న ఇండివిజువల్స్ హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్ని ట్యాక్స్గా కడతారు. ట్యాక్స్ అబ్సల్యూట్ ట్యాక్స్ రెండూ పెరుగుతాయి. అదే ఇక్కడ 10,000 ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ 10% వేస్తే 1000. అదే ₹1,00,000 ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ 20% వేస్తారు, 20,000 కట్టాలి. సో ఈ రకంగా మనకి ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్. రెండవది అసలు వెయ్యకూడని ట్యాక్స్, అదేంటంటే రిగ్రెసివ్ ట్యాక్సేషన్. అంటే ధనిక అనే డిఫరెన్స్ లేదు, పేద అనే డిఫరెన్స్ లేదు. ఎవరి దగ్గర అయినా ఒకే పన్నుని తీసుకుంటారు. అంటే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు ఎక్కువ పన్ను కట్టేటటువంటిదే ఈ రిగ్రెసివ్. ఉదాహరణకి GST. మీరు ఒక అగ్గిపెట్టి కొన్నారనుకోండి, అగ్గిపెట్టి ₹5 అనుకోండి, పన్ను ₹1 అనుకుందాం. సో ఒక బెగ్గరు రూపాయి పన్ను కడతాడు, ముఖేష్ అంబానీ అదే రూపాయి పన్ను కొడతాడు. సో ఆ రకంగా చూసుకుంటే మీకు ఏమవుతుంది, ముఖేష్ అంబానీ బెగ్గర ఒకరే GST కోణంలో. ముఖేష్ అంబానీని బెగ్గరని చేసింది నేను ఒక్కడనేమో. GST కోణంలో ఇద్దరు ఒకటే, వాడి ధనిక పేద అనేటటువంటి తేడా ఉండదు. సో కాబట్టి లోవర్ ఇన్కమ్ ఉన్న ఇండివిజువల్స్ హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ కనుక కడితే దాన్ని రిగ్రెసివ్ ట్యాక్స్ అని అంటారు. ట్యాక్స్ అనేటటువంటిది ఇన్కమ్ పెరిగే కొద్దీ తగ్గుతుంది. అంటే ఒక వ్యక్తి బెంజ్ కార్లో పెట్రోల్ పోసుకున్నా అదే పన్ను, ఒక వ్యక్తి ఆటోలో పెట్రోల్ పోసుకున్నా అదే పన్ను. ఇతనికి ఎక్కువ డబ్బు ఉంది కానీ పన్ను రూపంలో చూస్తే తక్కువ కట్టాడు, ఇతనికి తక్కువ డబ్బు ఉంది కానీ పన్ను రూపంలో చూస్తే ఎక్కువ కట్టాడు. సో దీనివల్ల ఇన్కమ్ పెరిగే కొద్దీ అబ్సల్యూట్ అమౌంట్ అనేటటువంటిది పెరుగుతుంది, కానీ అదే రేట్ ఉండడం వల్ల మనకి రెగ్రెసివ్ ట్యాక్సేషన్ ఉంటుంది. సో అదే మనకి రెగ్రెసివ్ ట్యాక్సేషన్ తాలూకా అంశం. దీన్ని రెండో కోణంలో ఎట్లా చెప్తారంటే ఎకనామీలో ఆదాయం 10,000 ఉంది, ట్యాక్స్ 10% కట్టాలి, అంటే ₹1,000 కట్టాలి. ఆదాయం 1,00,000 ఉంది కానీ ట్యాక్స్ 5% ఉంటుంది, అప్పుడు 5,000 కట్టాలి. అంటే కొన్నిసార్లు ఆదాయం పెరిగే కొద్దీ పన్ను తగ్గుతూ ఉంటుంది. సో అది రెగ్రెసివ్ ట్యాక్సేషన్. అలాగే రెగ్రెసివ్ ట్యాక్సేషన్ అంటే ట్యాక్స్ రేట్ ఇంక్రీజెస్ ఇనిషియల్లీ అప్ టు ఏ సర్టైన్ లెవెల్. అంటే ఇక్కడ వరకు ఇలా పెరుగుతుంది డిగ్రెసివ్ ట్యాక్సేషన్, ఆ తర్వాత కాన్స్టెంట్ ఉంటుంది లేదా కొన్నిసార్లు తగ్గుతుంది. అంటే ఇందాక ఇన్కమ్ ట్యాక్స్ చెప్పానే అదే మోడల్, కాకపోతే ఒక కోణం ఎక్కువ వస్తుంది అనమాట. అంటే ప్రోగ్రెసివ్ రెగ్రెసివ్ రెండు రకాలని కలిపితే డిగ్రెసివ్ ట్యాక్సేషన్ అవుతుంది. సో ఈ ట్యాక్సేషన్ కొంచెం ఎగ్జాంపుల్స్ చెప్పడం కష్టం మన దేశంలో, కాబట్టి ఆ రకంగా మనం ఇవి చూడొచ్చు. ఇగో దీనికి సంబంధించి ట్యాక్స్ రేట్ ఈజ్ ఫిక్స్డ్ ఉంటే ప్రపోర్షనల్. మీ ఆదాయంతో అంటే ఫిక్స్డ్ అంటే ఇంకెట్లా, మీ ఆదాయంతో పెరుగుతూ ఉంటే ప్రోగ్రెసివ్. రెగ్రెసివ్ అంటే ఏంటి, మీ ఆదాయం అనేటటువంటిది పెరుగుతూ ఉంటే పన్ను తగ్గుతూ ఉంటే అది రెగ్రెసివ్. ఒక చోట వరకు పెరిగి తర్వాత అదే కాన్స్టెంట్గా ఉండొచ్చు, తగ్గితే డిగ్రెసివ్. ఇలా 4 టైప్స్ ఆఫ్ ట్యాక్సేషన్స్ ఉంటాయి. సో ఇది ట్యాక్సేషన్కి సంబంధించిన విషయం. దానికి రిలేటెడ్గా GST ఒక ప్రశ్న, దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగనే రేషనలీ బిహైండ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్, హౌ కోవిడ్ ఇంపాక్టెడ్ GST కంపన్సేషన్ ఫండ్ అండ్ క్రియేటెడ్ న్యూ ఫీడ్ టెన్షన్స్. ఇది 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్. మరొకసారి మీ అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.